హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులండి. మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి సో డెలీషియస్ అండి, చికెన్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చికెన్ ఇలా బోన్లెస్ చికెన్ అండి, బాగా క్లీన్ చేసుకోండి. కొద్దిగా లెమన్ వేసారంటే, బాగా వాష్ చేశారంటే బాగా వాసన లేకుండా బాగుంటుంది. ఇందులోకి ముందుగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. లెమన్ జ్యూస్ అండి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 1.5 స్పూన్ వేసుకోండి. వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. కారం నేను 1.5 స్పూన్ వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. గరం మసాలా అండి 1 టీ స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. మీరు కారం చూసి వేసుకోండి. చాట్ మసాలా ఒక చిన్న టీ స్పూన్ వేసాను. 2 స్పూన్లు చికెన్ మసాలా వేసానండి. ఏదైనా వేసుకోవచ్చు చికెన్ మసాలా. కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి వేసాను. సన్నగా తరిగి పుదీనా వేసానండి. సన్నగా తరిగి కొత్తిమీర వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బియ్యం పిండి అండి ఒక 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. మీకు బైండింగ్గా కనబడాలనుకుంటే కార్న్ఫ్లోర్ కూడా 3 స్పూన్స్ వేసుకోండి. నేను ఇక్కడ ఉట్టి బియ్యం పిండి వేస్తున్నాను. నాకు బైండింగ్ ఎక్కువ వద్దు, చికెన్గా ఉండాలని ఇలా వేస్తున్నానండి. ఒక ఎగ్ కొట్టుకోండి. వేసుకొని ఇప్పుడు బాగా చేత్తో కలిపేసేయండి. మొత్తం బాగా చికెన్కి అంతా పట్టించేసేయండి. పట్టించేసి మనం ఇది కలిపిన వెంటనే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినా కూడా ఇంకా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వేస్తున్నాను. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకోండి. చూడండి, ముక్కలన్నీ ఇలా వేసేసేయండి. మనకు పెనంలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వేసుకొని స్లోగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. మనం ఎగ్ వేయటం వల్ల ఈ బురుగు వచ్చిందండి. బాగా వేగిన తర్వాత ఎర్రగా ముక్కలు చాలా బాగా వస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. చికెన్ ఫ్రై దేనికన్నా బాగుంటుందండి. రైస్లోకి కానీ స్నాక్స్గా, ఈవినింగ్ స్నాక్స్ టమాటో సాస్ పెట్టించారంటే కూడా టేస్ట్గా ఉంటుంది. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.